హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం 'పుష్ప 2' మనందరికీ తెలుసు డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతున్న సందర్భంగా 'పుష్ప 2' యొక్క రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ జీవో మీద కొన్ని విమర్శలైతే వస్తా ఉన్నాయన్నమాట. ఆ విమర్శలు ఏంటి అంటే ప్రధానంగా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజల మీద మోపటం ఏంది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా 'పుష్ప 2'కి మల్టీప్లెక్స్‌ల్లో బెనిఫిట్ షోకి 800 అంట. మల్టీప్లెక్స్‌ల్లో బెనిఫిట్ షోకి 800, సింగిల్ స్క్రీన్‌కి రూ. 150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే బెనిఫిట్ షోలు అంటే 4వ తారీఖు సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంటే 4వ తారీఖునే బెనిఫిట్ షో వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారన్నమాట. అంటే ప్రభుత్వం కూడా ఏమాత్రం కట్టడి చేయకుండా వాళ్ళకైతే విచ్చలవిడిగా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఒక తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రజల్ని ఈ స్థాయిలో దోచుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి. ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు 'పుష్ప' సినిమా భారీ బడ్జెట్ సినిమా కాదనలేం. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ పెట్టి తీశారు. ఓకే, దాని డబ్బులు దానికి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ 'పుష్ప' సినిమా ఓన్లీ మన తెలుగులోనే ఆడట్లేదు అనమాట. ఇప్పుడు ఓన్లీ తెలుగు మార్కెటే కాదు, 2 రాష్ట్రాల మార్కెటే కాదు, హిందీలో కూడా ఈ సినిమాకి ఇప్పటికే దాదాపు అన్ని డిజిటల్ రైట్స్తో కలిపి దాదాపు 1000 కోట్ల బిజినెస్ అయితే చేసింది. అంటే సినిమా రిలీజ్కి ముందే 1000 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ ఇంత డబ్బు సంపాదించి ఉన్న 'పుష్ప' సినిమాకి ఇప్పుడు ఈ స్థాయిలో రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది అంటే, ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితేనే, తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ఉంటేనే మనం రేట్లు పెంచినా దానికి ఒక అర్థం ఉంటుంది. తెలుగు సినిమాని ఎంకరేజ్ చేస్తున్నాం అన్న అర్థం ఉంటుంది. కాకపోతే ఈ సినిమా హిందీలో కూడా భారీ బడ్జెట్ అంటే భారీగా మార్కెట్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి. అర్థమైందా? 'పుష్ప' సినిమాలో ప్రొడ్యూసర్లు పెట్టిన డబ్బులు ప్రొడ్యూసర్లకి ఆల్రెడీ వచ్చేసినాయి. అన్ని రైట్స్ ద్వారా, డిజిటల్ రైట్స్ ద్వారా 1000 కోట్లు అయితే సంపాదించడం అయితే జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈ స్థాయిలో రేట్లు పెంచాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ప్రధానంగా ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ సినిమాకి రీసెంట్గా ఫోర్బ్స్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఇండియాలో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక వాళ్ళు ఒక విశ్లేషణ చేయడమే జరిగింది. ఇది వాళ్ళు ప్రొడ్యూసర్లను కనుక్కొని మరి వాళ్ళు ఈ డీటెయిల్స్ అయితే అందించడం జరిగింది. అందులో భాగంగా అల్లు అర్జున్ ఉంటాడు కదా, అల్లు అర్జున్ 300 కోట్లు 'పుష్ప' సినిమాకి 300 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే ఆయన కష్టపడ్డాడు కాదని, అయినా కానీ ఒక సినిమాకి దాదాపు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు అల్లు అర్జున్. ఇలాంటి సందర్భంలో ఈయన ఒక 100 కోట్లు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా రేట్లు పెంచాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఒక హీరోనే 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు ఇంత రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది అంటే, వాళ్ళైతే ఎంతైనా ప్రజల నుంచి డబ్బులు లాక్కోవచ్చు. అర్థమైందా? అంటే సినిమా బడ్జెట్ కన్నా ఒక హీరో డబ్బే 300 కోట్లు ఉన్నప్పుడు మరి ప్రజల మీద అంత పెంచాల్సిన అవసరం ఏంది? ఇదే హీరో ఒక 100 కోట్లు తగ్గించుకుంటే ఆ భారం ప్రజల మీద పడదు కదా. మరి ప్రభుత్వాలు ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఏదేమైనా కానీ వీళ్ళ యొక్క లాబీలతో ప్రజలేమో అడగరు. వాళ్ళేందో సినిమా వస్తుంటే వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా చూస్తూ ఉంటారు. తర్వాత నష్టపోయేది వాళ్ళు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడేది వాళ్ళు, ప్రస్తుత ఆనందాలు చూసుకుంటారు, లేదని తర్వాత ఇబ్బందులు అయితే వాళ్ళు చూసుకోరు. ఇలాంటి సందర్భంలో 300 కోట్లు తీసుకునేటప్పుడు మినిమం కొంచెమన్నా తగ్గించుకోవచ్చు కదా. ఒక 100 కోట్లు 200 కోట్లు తీసుకున్నట్లయితే ఈ రేట్లు పెంచాల్సిన అవసరమే ఉండదు. ప్రజల మీద భారం పడాల్సిన అవసరమే లేదు కదా. ఇప్పుడు ఓన్లీ తెలుగులోనే రిలీజ్ కావట్లేదు, బయట మార్కెట్లో కూడా అటు మలయాళ, తమిళనాడు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ మార్కెట్లో కూడా 'పుష్ప 2'కి ఆ స్థాయిలో బిజినెస్ చేస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు పెంచాల్సి వస్తుంది అనేది ఒక ప్రధాన విమర్శగా మారుతుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే.